రివ్యూ ఆఫ్ రెట్రో తెలుగు డబ్ మూవీ. కార్తీక్ సుబ్బరాజ్ గారి ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అంటే చాలా ఇష్టం నాకు. అండ్ ఆ నెరేషన్, స్టోరీ సెలక్షన్ మాక్సిమం యూనిక్ గా ఉండడానికి ట్రై చేస్తుంటారు. అందుకేనేమో ఆయన పేరు స్క్రీన్ మీద పడగానే తెలుగు డైరెక్టర్ కాకపోయినా జనాలు అరిచారు. అలానే సినిమా అయిపోయాక కూడా ఆయన పేరు పడింది, కానీ అప్పుడు ఎవ్వరు అరవలేదు. రీజన్ ఏమై ఉంటుందో రివ్యూ ఫినిష్ అయ్యేటప్పటికి మీకే అర్థమవుతుంది. కమింగ్ టు ది పాయింట్, సూర్య గారు కార్తీక్ సుబ్బరాజ్ గారు కొలాబరేషన్ లో వచ్చిన ఈ రెట్రో మూవీని ఇప్పుడే చూడడం జరిగింది. ఇక చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఒక్కటే మాట, నచ్చలేదు నాకు. ఫస్ట్ 30 minutes, లాస్ట్ 30 minutes తప్పించి ఇంకెక్కడ మూవీని ఎంజాయ్ చేయలేదు. అలా నా 30 minutes కూడా ఎంజాయ్ చేశానని చెప్పట్లేదు. ఎమోషన్ వైజ్ కొంచెం హుక్ చేసింది. రెస్ట్ ఆఫ్ ద మూవీ ఏదో వచ్చాం చూసాం అన్నట్టే వెళ్ళింది. ట్రైలర్ రాకముందు వరకు సినిమా మీద ఒక యాంటిసిపేషన్ అయితే ఉంది. బట్ ఎప్పుడైతే ట్రైలర్ చూసానో అక్కడే ఇంట్రెస్ట్ మొత్తం దొబ్బింది. కానీ సినిమాలో ఏదో మ్యాజిక్ చేస్తారులే, కార్తీక్ సుబ్బరాజ్ కదా అనుకున్నా. అలాంటి అసంప్షన్స్ ఏం పెట్టుకోవద్దని కట్ అండ్ రైట్ గా చెప్పేశారు. అండ్ ఒకసారి దీని ప్లాట్ చూస్తే, లవర్ కోసం గొడవలు మానేసి జనజీవన శ్రావంతిలో కలిసిపోదాం అనుకున్న హీరోకి గొడవలు వెతుక్కుని మరీ మీదకి వస్తుంటాయి. 2 గ్యాంగ్స్ నిత్యం అతని మీద పడుతుంటారు. అసలు ఏం జరిగిందో మూవీ చూసి తెలుసుకోవాలి. నన్ను అడిగితే ప్రాబ్లం అంతా ఈ మూవీకి రైటింగ్ లోనే. చాలా చాలా వీక్ స్టోరీ అనేది. దట్టు ఆ స్టోరీ కూడా ఫెమిలియర్ గానే ఉంటుంది. ప్రెజెంటేషన్ తోని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో మేనేజ్ చేసేద్దామంటే ఎంతవరకు అని లాగలం. అండ్ దీని స్టార్టింగ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూసి భలే ఎక్సైట్ అయ్యాను. కానీ హీరో ఎంట్రీ నుంచి ప్రొసీడింగ్స్ అన్ని ఏదేదో జరిగిపోతుంటాయి. అది ఎంతవరకు రీచ్ అవుతుంది, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, అది అసలు కనెక్ట్ అవుతుందా, ఇవేమీ చెక్ చేసుకోలేదు. అస్తమాను గ్యాంగ్ తో ఫైట్లు, అన్నెసెసరీ సాంగ్స్, మధ్యలో లవ్ ట్రాక్ గందరగోళంలో అనిపించింది. బట్ ఆ లాస్ట్ 30 minutes హీరో క్యారెక్టర్ ఆర్కు జిగర్తన్న డబ్లెక్స్ లో లారెన్స్ గారు లాగా అయితే ఓన్లీ టెక్నికల్ గా చూస్తే దీని ఫిల్మ్ మేకింగ్ స్టైల్ బాగా నచ్చింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో సింగిల్ టేక్ షార్ట్ అవుట్ ఉంటుంది. అది అప్రాక్సిమేట్లీ 20 minutes ఎపిసోడ్. అందులో కన్ఫ్రంటేషన్ సీన్స్ ఉంటాయి, ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, సాంగ్ ఉంటుంది, డ్రామా ఉంటుంది. అబ్బో మేజర్ కాస్టింగ్ అంతా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. మొత్తం కెమెరాని పెళ్లి మండపం చుట్టూ తిప్పేస్తుంటాడు. చూసారంటే కార్తీక్ సుబ్బరాజ్ గారి స్కిల్ ని మెచ్చుకోకుండా ఉండలేరు. ఈవెన్ యాక్టర్స్ కూడా ఆన్ పాయింట్ నటిస్తారు. సూర్య గారు, జోజో జార్జ్ గారే కీ ఫ్యాక్టర్స్ ఈ ఎపిసోడ్ కి. అండ్ మ్యూజిక్ వైజ్ సంతోష్ నారాయణ గారు ఎన్ని ఓఎస్టీస్ వాడారో గానీ దీనికోసం చాలా కష్టపడ్డారు. కార్తీక్ గారు ఎడిటింగ్ స్టైల్ కి మ్యాచ్ చేయాలని చాలా ఎఫర్ట్ పెట్టారు. ఆయన హై ఇచ్చేసి అంత ఎలివేషన్ ఏమి లేవు గానీ ఆయన సైడ్ ఒక ఫ్రెష్ మ్యూజిక్ ఇవ్వాలని అటెంప్ట్ బాగా నచ్చింది. ఇంకా పూజ హెగ్డే గారు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ట్రై చేశారు. ఆ క్యారెక్టర్ ఆమెకు అంత సూట్ అవ్వలేదనిపించింది. నాకైతే అంత ఎక్కలేదు. ఇంకా సూర్య గారి గురించి చెప్పడానికి ఏమీ లేదు. ప్రతి సినిమాలోనే ఈ సినిమాకి తన 100% ఎఫర్ట్ పెట్టారు. స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. కానీ ఎంతమంది డైరెక్టర్లు వచ్చినా ఆయన రాతని ఎవ్వరూ మార్చలేరు. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్ చూస్తూనే ఉన్నారు ఆయన. అసలు సూర్య గారు చూసిన లాస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఏంటో, అది ఏ ఇయర్ లో వచ్చిందో కూడా గుర్తులేదు. మీకు తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకా నాజర్ గారు, ప్రకాష్ రాజ్ గారు వీళ్ళ క్యారెక్టర్స్ శుద్ధ వేస్ట్. జయరామ్ గారు రోల్ చూసి హ్యూమర్ వర్కౌట్ అవుతుంది అనుకున్నా, అది ఎందుకు పెట్టారో తెలియదు. అండ్ సూర్య గారి తర్వాత రిజిస్టర్ అయిన ఒకే ఒక క్యారెక్టర్ యాక్టర్ విధునే. మనోడు మాత్రం భలే యాక్ట్ చేశాడులే. క్రేజీ ఉంటుంది తన పర్ఫార్మెన్స్. సో ఓవరాల్ సూర్య గారి కోసం వెళ్ళాలంటే వెళ్ళండి. యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఉంటే కార్తీక్ సుబ్బరాజ్ గారి నుంచి టెక్నికల్ టిప్స్ నేర్చుకోవడానికి వెళ్ళండి. అదర్వైజ్ స్టోరీలు, ఎలివేషన్లు, ఎమోషనల్ లాంటివి ఎక్స్పెక్ట్ చేశారా బొక్క అయిపోతారు. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5 out of 5. So see you in the next video. Take care friends and thank you.